చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి పండగ వాతావరణం మామూలుగా లేదు. చలికాలంలో తెల్లవారుజామున మంచు తుంపరలు తెంపర్లు ఇవి కాదు. అసలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ఉంటాయి. ఇక్కడ అందమైన మహాలక్ష్ములు ఉంటారు. అబ్బాబ్బా వీళ్ళని చూస్తుంటే అసలు నాకు అయ్యో. అసలు నీకేమనిపిస్తుంది చెప్పి ఇలా చూస్తుంటే? నాక చాలా కలర్ఫుల్ గా సంక్రాంతి పండుగ అనిపిస్తుంది. నాకైతే రోజు ఈ పండుగ ఉంటే బాగుండే అనిపిస్తుంది. అంటే బేసిక్ గా అమ్మాయిలు రెడీ అవ్వడానికి గంట టైం తీసుకుంటారు. రోజు అంటే అమ్మాయిలు అంటే గంట ఓకే, నువ్వు ఎందుకు 2 గంటలు తీసుకుంటావు? అంటే కొంచెం నీ ముందున స్పెషల్ గా కనిపించాలి కదా. అవును, ఎన్నిసార్లు కనిపించావు? ఓకే ఫైన్, ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తావులే స్పెషల్ గా. సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. ఓ మై గాడ్, ఇంతమంది ముద్దుకు మన మధ్య సంక్రాంతి పండగ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ ఎపిసోడ్ అరగంట కాదు, గంట వచ్చినా తప్పులేదు భయ్యా. మీరు అట్లే చూస్తూ కూర్చోండి. అబ్బబ్బా, ఇంతమంది అమ్మాయిలతో ఎపిసోడ్ అంటే అసలు మామూలుగా లేదు గాయత్రి. రాత్రికి నీకు నిద్ర పట్టదేమో. రాత్రికి అసలు జీవితాంతం నిద్ర పట్టదు. వీళ్ళందరి గురించి కాదు, నిన్ను క్లోజ్ లో చూసినందుకు. బేసిక్ గా యాక్షన్ అంటే వేరేది, ఓవర్ యాక్షన్ అంటే కార్తీక్. నో yes, I am gore action. లెట్స్ వెల్కమ్ ఏం కాలమ్మా. అగో మళ్ళా వస్తాను, ఉండుండ్రి. ఏమయ్యా కొత్తలుడా, బాగుండావా? బాగున్నాను. మా పుంజు లెక్కనే ఉన్నావులే. ఏమమ్మా బిడ్డ బాగుండావా? బస్ చక్కగా ఉండవమ్మా తల్లే. అది నా దిష్టే తగిలేటట్టుండది నీకు. బా తిండి పెట్టయ్యా. ఎవరు నేనా? నువ్వే తినమాక. ఏం చెప్పడానికి వచ్చావు? సోదిగా ఉంది కదా ఆల్రెడీ చెప్పడానికి. చమత్కారమే కాదు, వెటకారం కూడా బాగా ఎక్కువే. ఎందుకు ఇన్ని కారాలు వచ్చినాయి తెలుసా? కూరల్లో మీ కూతురే ఇంత కారం ఎత్తుంది, గొడ్డు కారం. నా కూతురు కారం వేయక ఉప్పేస్తుందా ఏమే? ఏదేమైనా నువ్వు జాగ్రత్త అమ్మాయి,
చూడబోతుంటే గుంటని నమ్మేటట్టు లేదు. ఎందుకు ఎందుకు ఇది కళ్ళద్దాలు పెట్టుకో, నీకు అది అర్థమవుతది. నువ్వు అవునా? చేసిన మ్యాజిక్ అది. పోయేస్తా అల్లుడు. మా అమ్మ సూపర్ అసలు. అవును, మీ అమ్మ- నేను సూపర్, మా అమ్మ సూపర్. కాదు మీ అమ్మొక్కతే సూపర్. ఓకే సరే, మనం తగ్గేదేలోకి వెళ్ళిపోదామా? తగ్గేదిలే, స్టార్ట్ చేసేద్దాం. సో క్యూట్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, ఈ పండగ పూట మిమ్మల్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు కూడా ఫన్నీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా? చూద్దాం కార్తీక్, నా సైడ్ నుంచి మెస్మరైజింగ్ ఆన్సర్స్ చెప్తారు, నీ సైడ్ నుంచి చెప్తారు క్రేజీగా. మా వల్ల ఆటోమేటిక్ గా అది వేరే లెవెల్, అంతే కదా? తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, హరిదాసు సంక్రాంతి రోజే ఎందుకు వస్తాడు? తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చిందా లేదా అని చూడడానికి వస్తాడు. ఎవరా హరిదాస్ చెప్పవా? నువ్వే. అప్పుడప్పుడు తాండ్రా అవకాయ తాండ్రా నీకో ముక్క నాకో ముక్క. ఇట్స్ మీ హరిదాస్. కార్తీక్, నువ్వు పొద్దులే 3ంటికి లేస్తే ఏదో అనుకున్నా, ఈ పని చేసావా? అవును, మరి ఏ ఇంట్లో ఎలాంటి అందమైన అమ్మాయి ఉందో ఎతుకుదామని వెళ్ళే హరిదాస్ లాగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరమ్మా రెడీగా ఉంది? సువర్షిత, హరిదాసు సంక్రాంతి రోజునే ఎందుకు వస్తాడు? ప్రతిరోజు వస్తే ఏమివ్వరు కాబట్టి సంక్రాంతి రోజు ఇస్తారు. పిండి వంటలు, అరిసెలు అవన్నీ ఇస్తారు కదా, అందుకనా? యా, మీ ఇంట్లో ఏమి ఉండరు? చెక్కినాలు అరిసెలు చకినాలు అరిసెలు పండగ పూట నీకు చేయొచ్చా చకినాలు? వచ్చు. ఎంత మందికి వచ్చురా చకినాలు? కాదు, చకినాలు ఏ పిండితో చేస్తారు చెప్పు? బియ్య పిండితో బెల్లంతో చేస్తారు. బెల్లం బెల్లం. అయ్యో బెల్లం కాదు. అయ్యో, నేను అత్తమ్మ ఎక్కడున్నా ముసల్దానా? చచ్చిన దానికి సకినాలు కూడా రావట. సరే సూపర్ అమ్మా, బాగా చెప్పా. ఇటు సైడ్ ఎవరమ్మా? దివ్య. హరిదాసు సంక్రాంతి రోజే ఎందుకు వస్తాడు? ఇంట్లో ఖాళీ కూర్చుంటే పెళ్ళం కొట్టుద్ది కాబట్టి. పేరు చెప్పు. జోష్న. జోష్న, హరిదాసులు సంక్రాంతి రోజున ఎందుకు వస్తారు? ఎవరింట్లో ఏం వండాలో అని తెలుసుకోవడానికి. మీ ఇంట్లో ఏం వండినరు? దద్దోజనం, పాయసం నిజం చెప్పి ఇవన్నీ వండినరా? వండాం. వండినరు కానీ నువ్వు తినట్లేవు కదా, అందుకే సన్నగా ఉన్నావు. ఎస్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం గర్ల్స్. భోగి మంటల్లో మీరు ఏం వేస్తారు, ఎందుకు? గిఫ్ట్స్ ఇవన్నీ బాయ్ ఫ్రెండ్స్ ని వేస్తాం. పండగ కూడా గిఫ్ట్ కావాలా నీకు? రండి, నెక్స్ట్ ఎవరమ్మా? దయానా, భోగి మంటల్లో ఏం వేస్తారు, ఎందుకు? పాత మొగుని వేసేస్తా. పాత మొగుని. ఇంత కనెక్ట్ ఏంటి? అమ్మో, పువ్వుల భోగి మంట నన్ను నూకేలా ఉంది. అయినా ప్రతి పండగకి సేమ్ మొగుడా? ఆ? ఫర్ ఏ చేంజ్ మారుస్తూ ఉంటే బాగుంటది కదా. మొగుని మార్చుకోవాలి అక్క. మరి మీరు పండగకు మారుతారు, మీరు రోజుకోసారి మారితే ఇంకా మామూలుగా ఉంటారు మరి. అయ్యో. రండి, నెక్స్ట్ ఎవరమ్మా? ధన్యశ్రీ. ధన్యశ్రీ, భోగి మంటలో ఏం వేస్తావు, ఎందుకు వేస్తావు? రిజెక్ట్ చేసిన బాయ్స్ అందరినీ అందులో వేసేస్తాను. ఒకసారి ప్రపోజ్ చేయవా? ఐ లవ్ యూ. ఏయ్, ఇట్స్ ఓకే రా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇటు ఎవరున్నారు రెడీగా? తెరిసా. ఏ తెరీసా, భోగి మంటలో ఏం వేస్తావు, ఎందుకు వేస్తావు? ఫస్ట్ నైట్ రోజు విరిగిపోయిన మంచం వేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? పైన అయితే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి. ఎంతమంది ఎగరేస్తారు ఇక్కడ గాలిపటాలు? గాలిపటాల మీద లవ్ లెటర్ రాసి ఎంతమంది ఎగరేస్తారు? ఓకే, ఎవరమ్మా రెడీ ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆన్సర్. శరణ్య. శరణ్య, ఏయ్ శరణ్య, గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగిరేస్తారు? సిగ్నల్స్ బాగా వస్తాయని. సిగ్నల్స్ బాగా వస్తాయని. గాలిపటాలకి సిగ్నల్సా? అప్డేట్ అయ్యారమ్మా, అప్డేట్ అయ్యారమ్మా. చాలా స్పీడ్ గా ఉన్నట్టున్నారు కార్తీక్. మామూలు స్పీడ్ కాదు, మన వాళ్ళు ఇట్లా అంటే అట్లా వెళ్ళిపోతారు అంతే. ఏయ్ ఏయ్. ఎస్, నెక్స్ట్ ఎవరమ్మా? జోష్న. జోష్న. గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? ఏలియన్స్ తో మాట్లాడడానికి. నేను చూసినప్పుడే అనుకున్నా నీకు ఏలియన్స్ ఏదో సంబంధం ఉంది.
కార్తీక్ నాకు కూడా అనిపిస్తుంది తన్ని చూస్తుంటే. అవును, మీరు బంధువులు కదా, మీరు బంధువులు కదా. నెక్స్ట్ ఎవరమ్మా? ఎందుకంటే గాలిపటానికి ఈత రాదు కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మకిచ్చే, ఒకటికి ముందుకే అటు చూడు. శ్రీలహరి. శ్రీలహరి గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? విమానం కింద పడకుండా ఆపడానికి. ఇంత తెలివి ఎలా వచ్చింది మనకి? మీ నుంచే. నా నుంచేనా? ఓ మై గాడ్, నా వల్ల ఇంత ఇన్స్పైర్ అవుతున్నావా? ఇద్దరు అక్క చెల్లెల్లా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పండుగ రోజు చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేస్తారు? ఎవరు చెప్తున్నారు? జాస్మిత. జాస్మిత, పండగ రోజు ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? పండగ కావాల్సిన బట్టలన్నీ వాళ్ళతోనే కొనిపిస్తాం. కొంటారా? మేమంటే ఇష్టం కాబట్టే కదా చుట్టాలు మా ఇంటికి వస్తారు. ఏయ్, చుట్టాలు చాలా సీరియస్ గా చూడండి, వీళ్ళింటికి పండగకి రావద్దంట. వస్తే చూడండి. నెక్స్ట్ ఇంకెవరమ్మా? సింధు. సింధు, పండగకి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? పాకిల్లో పెట్టిన గొబ్బిళ్ళు తొక్కకుండా రమ్మని చెప్తా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అవునా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఆన్సర్. ఎవరు రెడీగా ఉన్నారు? పేరు చెప్పు. కావ్య. కావ్య, పండగకి చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేస్తావు? మా బావ ఇంటికి వస్తే నన్ను పెళ్లి చేసుకోమని చెప్తా. ఏయ్, అంటే ఇప్పుడు బావ ఇంటికి రాగానే డైరెక్ట్ రాగానే ఏయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటావా, లేకపోతే రొమాంటిక్ అంటే మంచి ఒక ఫీల్ తో చెప్తావా? ఒక ఫీల్ తో. ఏదో ఒక ఫీల్ తో చెప్పు ఒకటి. బావా పెళ్లి చేసుకోవా? ఏయ్, మీ బావ వింటే వెంటనే చేసుకుంటాడు, తర్వాత అనుకుంటాడు ఎందుకు మిస్టేక్ చేశాను రా. నెక్స్ట్ ఎవరమ్మా? సంయుక్త. సంయుక్త, క్వశ్చన్ ఏంటంటే పండక్కి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? చికెన్ మటన్ కాకుండా పప్పుచారు చేసి తొందరగా వెళ్ళిపోయేలా చేస్తా. పొమ్మని లేక పొగ పెడతా అంటావు. అవును. ఇదంతా ఎందుకు? డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఎందుకు వస్తున్నారని. అలా చెప్తే బాగోదు. బాగా ఇలా చెప్పొచ్చు డైరెక్ట్ కెమెరాకి. నెక్స్ట్ అమ్మా ఎవరు? అనుష. అనుష, ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారని అడుగుతా. ఏమ్మా బాగున్నావా? ఎప్పుడు వచ్చారు బాబాయ్? ఇప్పుడే అయితే ఎప్పుడు వెళ్ళిపోతారు అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? ఎడిషన్. ఎందుకంటే ఎడిషన్ బల్బుని కనిపెట్టాడు, దానివల్ల కాంతి వచ్చేది, అందుకే సంక్రాంతి. ఈ విషయం ఆయన కూడా తెలియదు తెలుసా? ఓ మై గాడ్, సూపర్ ఆన్సర్. నెక్స్ట్ మైథిలి. చాలా బాగున్నావు. చెప్పు, సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? ఏ దొంగ నువ్వే కదా. ఏయ్, ఇది ఎప్పుడు జరిగింది కార్తీక్ నాకు తెలియకుండా? నువ్వు గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు. వెరీ గుడ్, సూపర్ రా, బాగా చేసి. నెక్స్ట్ సంయుక్త. సంయుక్త, సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? సంక్రాంతి వల్ల అమ్మా నాన్న. వాళ్ళ పేర్లేంటి? అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? రోబో సినిమాలో వసీకర్. వసీకర్ రోబో ఒకటి కనిపెట్టాడు కదా. ఇది కూడా కనిపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. సంక్రాంతి జనవరిలోనే ఎందుకు వస్తుంది? నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను కాబట్టి సంక్రాంతి కూడా ఫస్ట్ మంత్ లోనే వస్తుంది. ఫస్టే వస్తావా? ఓ సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ గౌతమి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చ్లో ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి. జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఎగ్జామ్స్, సమ్మర్ హాలిడేస్. ఓ బాగుంది ప్లానింగ్, సూపర్. పేరు చెప్పమ్మా. అలేఖ్య, సంక్రాంతి పండుగ జనవరిలోనే ఎందుకు వస్తుంది? జనమంతా కలుస్తారు కాబట్టి జనవరిలోనే వస్తుంది. మనందరం జనవరిలోనే కలుస్తామా? ఓ మై గాడ్, నాకు ఈ విషయం తెలియలేదబ్బా. గాయత్రి, కార్తీక్, ప్రియదర్శి కాలేజీలో అమ్మాయిలు అదిరిపోయి ఆన్సర్ చెప్పారు కదా. మజాకా. పండగ సందడి అంతా నాకు ఇక్కడే ఉన్నట్టుంది. వీళ్ళందరూ ఇంత దూరంలో ఉంటే అసలు నచ్చట్లేదబ్బా. అవునా? నేను దగ్గర రావడం కాదు, వాళ్ళే దగ్గర రావాలి అంటున్నా. దీనికి ఒక ప్లాన్ ఉంది, ఏంటి తెలుసా? వీళ్ళందరూ అక్కడెక్కడో అక్కడక్కడ ఉండే బదులు ఇక్కడి నుంచి కలర్ఫుల్ గా నడుచుకుంటూ వస్తుంటే అది చూసి పండగే పండగ.
కార్తీక్ ఆ. అది నీకు పండగ, ఆ. షోకి కాదు. ఆ. అయినా నీకు ఛాన్స్ దొరికితే చాలు స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తూనే స్కెచ్లు ఉంటావా? ఏంటండి, అందంగా రెడీ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బట్టలు తెప్పించుకొని పొద్దున 4 గంటలకు లేచి ఎన్నడూ కూడా చేయకుండా ఈ రోజే తలస్నానం చేసి వారం రోజులు హాస్టల్లో ఒకటే డ్రెస్సు. కలర్ డ్రెస్ వేసుకొని ఎన్ని రోజులు అయిందమ్మా. ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్న తర్వాత చూడకపోయినా ఆడియన్స్ కి చూపించకపోవడం తప్పు మనదే కదా. మరి ర్యాంప్ వాక్ చేయాలి కదా. చూసావా ఎలా నాకు ఒకటి ఒప్పుకున్నారా? అర్థం కాలేదు, వీళ్ళని పొగిడావా తిట్టావా? వాళ్ళని పొగుడుతూనే ఉంటాను నేను. ఏ తిట్టానా మిమ్మల్ని? అరే మీరు 20 రోజులు చేయకపోయి నేను 10 రోజులు అని చెప్పిన తప్ప. ఇంత అందమైన అమ్మాయిలు ఈ ర్యాంప్ పైన ఒక అందమైన వాక్ చేస్తే అబ్బా ఏమైంది కార్తీక్? రిలాక్స్. మామూలు రిలాక్సేషన్ రాదు. రెడీగా ఉన్నారా గర్ల్స్? కార్తీక్ నా టీమా నీ టీమా? నాకు ఇద్దరు ఓకే. కానీ చాలా అద్భుతంగా వాక్ చేసేది మటుకు నా టీమే. మన టీం ఎట్లా నడుస్తుంది? మనం కళ్ళతో నడుద్దాం. అయితే మీరు కింద ఇట్లా నడుతారా? అలా నడం కళ్ళతో ఇలా చంపేస్తాం. మీరు నార్మల్ నడండి, మేము చూస్తాం కళ్ళతోటి. ఓకే రెడీయా? రెడీ 1 2 3. తేనెవాన తనలాడేలా నా మనసంతా తీపి మాటే చెప్పావి వేళ ఒంపు సంపులు వరదై వచ్చేనా నన్ను ముంచేలా నాకు నేనే తెలియదే వేళ బుట్ట సూకుల బుట్ట. మా సైడ్ ఇలియా నచ్చి లిఖిత ఇరగ తీసింది. అసలే ఎలా ఇచ్చింది? సూపర్. నువ్వు కార్తీక్ ఇప్పుడు వస్తుంది డయానా. కాసుకో అంతే. డయానా డయానా క్లాస్కి ఏమైనా లేట్ అవుతుందా? లేట్ కావట్లేదా? కార్తీక్ సూపర్. డయానా నడుస్తామేమో గానీ నువ్వు సూపర్ క్యూట్. ఇట్రా, నీ పేరేంటి? రిప్కా. వాహా, ఈ పేరు ఎప్పుడు విన్నారా? ఓకే రిప్కా రెడీయా? ఇంకో పాట మైండ్ లో వస్తుంటది. నువ్వు ఐశ్వర్య రాయ్ అంతే. ఓకేనా? పైకి రా ఐశ్వర్య రాయ్. దా రెడీ 1 2 3 గో. లిమ్కా. సూపర్ రిప్కా. లిమ్కా ఏం చేసి వచ్చావు లిమ్కా? ర్యాంప్ వాక్ తెలీదా? తెలీదా? కాదు, నువ్వు మా రిప్కా దగ్గర నేర్చుకోవాలి. నీకు రాట్లా? కాదు లిమ్కా ఇలాగే కదా నడుచుకుని వెళ్ళు. ఎంత అందంగా నడిచిందంటే చాలా క్యూట్ గా నడిచింది. ఎలాగో నడిచిందా ఏదో లేదా? నిజం ఒకసారి చెప్పండి. ఆగు, ఆగు, ఆగు. ఏ నడిచిందా లేదా? నడిచిందా లేదా? ఏదో చూడండి ఎన్ని పేర్లు పెడుతున్నారు. ఇందాక వెళ్ళిన టెంపోలో మళ్ళీ వెళ్ళు. అలాగే మళ్ళీ టెంపోలో తగ్గించుకుంటూ వద్దమ్మా, పో. నేల మీద వెళ్ళు. మళ్ళీ నువ్వు టెంపో, అలాగే కారు, వెళ్ళు. లారీ అంటే కష్టం మనకి. అదే స్పీడ్ లో వెళ్ళు. వెళ్ళు. ఎలా వెళ్ళు? మెల్లిగా. పాపం రిప్కా కష్టపడి కొంచెం ఇటు అంటుంది. నువ్వు ఇటు అరెకరం ఇటు అరకు. ఓకే super. సౌజీ కమ్ ఆన్.
కాదు ఇట్రా సూపర్ అమ్మా, చాలా బాగా చేసావు. కానీ ఇక్కడి నుంచి అక్కడి వరకు బాగా నడుచుకుంటూ వెళ్ళావు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కాలు మొత్తుకుంటా, మీ కాలు మొక్కుతా, మీ కాలు మొక్కుతా, మీ కాలు మొక్కుతా. నెక్స్ట్ అమ్మా ఎవరమ్మా? హవర్ యు రా, చాలా డేస్ అయింది మనం కలిసి. దట్టే కోక్ అది ర్యాంప్ వాక్ మీద, మీకు తెలియదు. నిజంగా నువ్వు గ్రేట్ రా. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పావో తెలుసా నీ ర్యాంప్ వాక్ లో? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ ర్యాంప్ లో? రెడీ సరే, 1 2 3 గో. 1 2 3 గో. సరే 1 2 3 గో. సరే 1 2 3 గో. ర్యాంప్ వాక్ అని స్టేట్కి వెళ్తారు కదా. హాయ్, ఏం పేరు? ఉదయశ్రీ. చూడు ఇప్పుడు ఉతికి ఆరేస్తుంది. ఉరి వేసి చంపేస్తా దీంతో. అభిలాష అసలు ఎలా ఉన్నావు తెలుసా? తెలుగు ఆడపడుచులా ఉన్నావు తెలుసా? క్యూట్ గా. ఈమె లేని అని నీలో చూసుకుంటుంది. ఈమె లేని అని నీలో చూసుకుంటుంది. వాక్ అంటే ఎలా ఉండాలో వీళ్ళందరూ చూసేలాగా చేయంతే. రెడీ. సూపర్, బాగా చేసావమ్మా. వెరీ గుడ్. రెడీ 1 2 3 గో. తేనెవాన తానాలాడేలా నా మనసంతా తీపి మాటే చెప్పావి వేళ ఒంపు సంపులు వరదై వచ్చేనా నన్ను ముంచేలా నాకు నేనే తెలియదే వేళ. ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ జలక్ చూడు మా వాళ్ళు ఎలా ఉంటారో. ఓకే, ర్యాంప్ వాక్ చేస్తావా? రెడీ 1 2 3 గో. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. రాయుడు సూపర్, బాగా చేసావు.
గెలిచారు. మనమే గెలిచాం. హలో, మీరు గెలవడం మేము గెలవడం అని మనం అనుకోవడం కాదు. ఇదంతా తేలాలంటే జడ్జిమెంట్ కావాలి. అదో ఎఫెక్ట్ ఉందా ఇప్పుడు? ఎస్, ఆ ఎఫెక్ట్ కాదు, ఇంకా అద్భుతమైన ఎఫెక్ట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఒక స్పెషల్ గెస్ట్ ని పిలవాలి. ఎవరో తెలుసా? ఎవరు? నీ ఎంకమ్మ. ఎంకాలమ్మ. ఇగో పెద్ద మనిషిగా నిన్ను పిలిచాం, ర్యాంప్ వాక్ చేశారు, జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళిపో. ఏమైనా నా కూతురోళ్ళే బాగా చేశారు. ఎలా చేశారో ఒకసారి చూపిస్తావా? ఎలా చేశారేంటి ర్యాంప్ వాకు? ర్యాంప్ వాక్ ఎలా చేశారు? ఏదేమైనా అమ్మాయి ఆ, సైడ్ వాళ్ళే చూడబోతుంటే బాగున్నారు. బాగా చేశారని చెప్పు. బాగున్నారు. ఆగవయ్య అల్లుడు. ఆ, బాగున్నారు, బాగా చేశారు. ఇటుసారికి ఇటే ఇద్దాము. మా బిడ్డ పైలం జాగ్రత్త. ఆహా, మీ బిడ్డ కూడా చెప్పు నేను పైన అని. కార్తీక్, ఈ రోజు మనం ఏమాడుతున్నాం? ఈ రోజు ఏంటి? సంక్రాంతి పండగ. పండగ అంటే ఎలా ఉండాలి? దుమ్ము లేచిపోవాలి. అందుకే ఒక మాస్ గేమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే ఆట కబడ్డీ. కబడ్డీ మా వాళ్ళు పోర్టుగాళ్ళు. మా వాళ్ళు ఆటగాళ్ళు. అదే ఆటగాళ్ళు. ఓ మంచి ఆటగాళ్ళు. అది ఆడాక తెలుస్తుంది కార్తీక్. ఓకే, మనం ఆడబోయే ఆట కబడ్డీ. కబడ్డీ యాజ్ యూజువల్ గా కబడ్డీ ప్రపంచంలో ఎలా ఆడతారో ఇక్కడ కూడా అలా ఆడతాం. కాకపోతే ఒక బోనస్ పాయింట్ ఒకటే ఉండదు. ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందో ఆ టీం విన్నర్స్, ఏ టీం అయితే తక్కువ స్కోర్ చేస్తుందో ఆ టీం లూజర్స్. యాజ్ యూజువల్ గా విన్నర్స్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. yes ఎగ్జాక్ట్లీ. రెడీయా పోర్టుగాళ్ళు? ఆటగాళ్ళు రెడీయా? సూపర్. అదే ఫైర్ మీద ఉండండి, దమ్ముంటే మా వాళ్ళ మీద ఆడి గెలవండి. ఓకే, టాస్ వేస్తానా? ఓకే, తెలుసుగా టాస్క్ ఏముంటాయో? ఏముంటాయి? హెడ్స్ అండ్ టైల్స్ ఉంటాయి. సో మీరు చెప్తారా నేను చెప్పనా? నేను చెప్తా. ఓకే. హెడ్స్. హెడ్ లేని వాళ్ళకి హెడ్ వచ్చింది. టాస్క్ గెలిచారు, మరి కూతకొస్తారా రారా? వస్తాం. మీరు రావడం కాదు, మీరు ఇప్పుడు రండి, మేము వస్తాం, మీ కోర్టుకు వస్తాం. మీ కోర్టు లోపలికి వస్తాం, మిమ్మల్ని అవుట్ చేస్తాం. अरे खेलो 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 कबड्डी आटे खेलो अरे वॉलीबॉल ले लो फुटबॉल गोल डालो वल्ला लंगोडू गिल्ली लेगा अन्नी खेलो रे ओके కబడ్డీలో మేమే ఫస్ట్ పాయింట్ కొట్టా. ఇదిగోండి, अरे జాగ్రత్తగా खेलो పట్టేయండి खेलो అమ్మాయి. खेलो कबड्डी आटे खेलो ఉలేయ్. अरे वॉलीबॉल ले लो फुटबॉल गोल डालो आगरा बिल्ला जारुडू वल्ला రెండో పాయింట్ కూడా పోర్టుగాల్లదే. పోర్టుగాల్ల మజాకా. తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా. సో మా ఆటగాళ్ళు గెలుచుకున్నారు. ఒక పాయింట్ తో స్టార్ట్ చేసాం విజయాన్ని. ఒక పాయింట్ తర్వాత ఒక టీ షర్ట్, ఒక షార్ట్ కూడా తీసుకుంటారు. రెడీ, 1 2 3. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు నాయమ్మ. ఒకటని చెప్పానా? ఒకటి తర్వాత రెండు తర్వాత 3 అలా లెక్క పెంచుకుంటూనే మేము విజయాన్ని కొడతాం. మధ్య 2 పాయింట్లు పోర్టుగాళ్ళు, 2 పాయింట్లు ఆటగాళ్ళు. ఆటగాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా? అరే ఖేలో 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 ఆయరా జ్యోతి, ఆయరా రే జ్యోతి రే తమ్ముడు. కాలిపట్టు ఇవ్వద్దు. అమ్మాయి. టచ్ అయింది. అమ్మా జ్యోతి దొంగ. అరే ఖేలో ఖేలో ఖేలో
జ్యోతి డైరెక్ట్ నేషనల్ ప్లే. ఇందాక మా పాయింట్స్ 2, ఇప్పుడు 2కి 2 కలిపితే మేము వచ్చాం 4 లీడ్ లోకి. ఏయ్ ఏయ్ కబడ్డీ 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 కబడ్డీ. ఏయ్ ఏయ్ యాజ్ యూజువల్ నీకు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు 2, ఇప్పుడు 2, 4 ఈక్వల్ అయ్యాం. ఇప్పుడు చూసుకుందాం ఆట ఏంటో. ఏయ్ కబడ్డీ కిక్ బాక్సింగ్ కాదు, కిక్ బాక్సింగ్ చేస్తున్నాడు. మళ్ళీ యుద్ధం. ఏయ్ మెరూన్ అవుట్. సో 4 తర్వాత మేము గెలుచుకున్నాం ఇంకొక పాయింట్. టోటల్ 5 మార్క్స్ లీడ్ లో ఉన్నాం. 5 పాయింట్స్. వెరీ గుడ్ సూపర్ రా, సూపర్ రా, సూపర్. పోర్టుగాళ్ళు 5 పాయింట్లు, ఆటగాళ్ళు 5 పాయింట్లు. హాఫ్ టైం కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆడే ఆటలో ఎవరైతే ఎక్కువ పాయింట్లు కొడతారో ఆ టీమే విన్నర్ అవుతారు. తరినానా తరినానా అరే జ్యోతి, తరినానా తరినానా తని తందన. జ్యోతి జ్యోతి, అరే అవును 6 పాయింట్లు. ముందనకాలేని ముందుకు పోని ప్రతి దారి దారే నిమిషము అయినా నీ చేతిలో లేని రైడర్ మనడే పాయింట్ మాకే, మళ్ళీ మాకే. అమ్మోయ్ ఏంటి మీరు? పొడుగు ఈయన చేతులు ముందు పొడుగున్నాయి. ఏ 8 పాయింట్లు పోర్టుగాళ్ళు, 8 పాయింట్లు పోర్టుగాళ్ళు, 8 పాయింట్లు. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహాపోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క నన్ను చెయ్యడు. 9 పాయింట్లు, 9 పాయింట్లు. ఆట అంటేనే మేము గెలుచుకున్నాం 6 పాయింట్లు. తరినానా తరినానా తని తందన. అరే గట్టిగా పట్టేయాలరా, లేకపోతే అవుట్ కావద్దురా. తరినానా తని అవుట్ అవుట్ అవుట్. మెరూన్ అవుట్, మెరూన్ అవుట్. అవుటే ఆటగాళ్ళు గెలుచుకున్నారు. 6 తర్వాత ఇంకొక పాయింట్. టోటల్ 7. ఆటగాళ్ళు 7, పోర్టుగాళ్ళు 9. లాస్ట్ 1 మినిట్, లాస్ట్ 1 మినిట్ టైం ఉంది. ఆటగాళ్ళు 7 పాయింట్లు, పోర్టుగాళ్ళు 9 పాయింట్లు. ఏయ్ కదా మీరు
వాళ్ళ ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి పోర్టుగాళ్ళు 10 పాయింట్లు. మేము 10 కదా. లాస్ట్ కూతురా రే. పొడుగన్న వచ్చేసి. పోర్టుగాల్ గెలిచాం రా. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, అది నిన్నటి మాట. ఈ గేమ్ చూసిన తర్వాత ఇవే సంక్రాంతి అంటారు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఆడపిల్లలు కాదు, ఆడ పులులు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏ మాట ఏ మాట. మొత్తానికైతే ఇచ్చిన 10 మినిట్స్ టైంలో పోర్టుగాళ్ళు 10 పాయింట్లు గెలిస్తే ఆటగాళ్ళు 8 పాయింట్లు గెలిచారు, అంతే కదా. సో యాజ్ యూజువల్ గా గేమ్ విన్నర్స్ పోర్టుగాళ్ళు. యాజ్ యూజువల్ గా విన్నింగ్ టీమ్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం. రన్నర్ అప్ టీమ్ కి ఇస్తాం మేము జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. గాయత్రి, కార్తీక్, ఈ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. నెక్స్ట్ లెవెల్ అసలు మామూలుగా లేదు. దీన్ని రెట్టింపు చేయడానికి వస్తున్నారు చోటు మోటు. ఏం లేదు, కోడి పందాలు అంతా పోగొట్టుకున్నాను. పాపోడు అల్లుడు వచ్చినాడు ఇంటికి, ఏమని తీసుకోవాలా ఏమని ఉంటాయి. ఏం పెద్ద పెద్ద నువ్వు కానీ పెద్ద పందాల్లో ఓడిపోయినాను. అల్లుడు వచ్చినాడు ఇంటికి, పని చేసి ఆడన్న తీసుకొచ్చుకోవాలి, పని చేసి ఆడన్న తీసుకొచ్చుకోవాలి. అటప్పుడు నువ్వెందుకు చెప్పల్లా ఉండు పెద్ద ఉండన్నా ఉండు, ఎంతో కంత ఇచ్చిపో. ఇప్పుడు వానికి ఏం పెట్టాలా నేను, అల్లుడికి ఏం చెప్పాలా, ఎంతో కంతి పెద్ద ఒక 50 ఇచ్చిపో. ఏం పెద్ద నువ్వు ఇట్లా కోడి పందాలు ఆడి లెక్కంతా పోగొట్టుకున్నాను. అట్లా కాదు, నువ్వేం ఈదులే నేను చెప్పేది నువ్వు. లెక్కంతా పోగొట్టుకున్నాను, మళ్ళీ పాప పెళ్లి చేద్దాను, కొత్తగా అల్లుడు వస్తున్నాడు, ఏమన్నుంటే పండక్కి. అట్లా కాదు, పండక్కి ఏందని ఒకటి పెట్టాలి కదా. అట్లా కాదు, పండక్కి అల్లుడికి ఏమన్నా ఒకటి పెట్టకపోతే ఎట్లా. కానీ ఎంతో కొంత లెక్కేద్దాం, ఉన్నాయి కదా చేతిలో. కాదు అల్లుడికి నేనేం పెట్టాలా. కొత్త అల్లుడికి ఏం పెట్టాలా నేను. ఆ 50 ఇచ్చిపో, ఏందో కాయగూరలు తీసుకుపోతా. ఎంతో కంతి పెద్దమ్మా, ఏ పెద్దమ్మా ఆ 50 అయ్యే. నో ఉండునా నో కాదురా, లెక్క పోయిందిరా, లెక్క పోయింది. కోడి పందాలు ఆడి లెక్క పోయింది, లెక్క అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం లేదు, పండగ వచ్చింది కదా, అల్లుడు వచ్చినాడు, కొత్త అల్లుడికి ఏం పెట్టాలా నేను. లెక్క అంతా పోగొట్టుకున్నా కోడి పందాల్లో. మళ్ళీ ఎట్లా చేయాలా, అల్లుడికి ఏం పెట్టాలి నేను. పెట్టాలా మేడం, ఏం చేయాలప్పా, అది ఏం పెట్టాలా అని. ఏం పెట్టాలంటే మరి ఏం చేయాలా. మన కొత్త అల్లుడు వచ్చినాడు ఇంటికి, లెక్క అంతా పోగొట్టుకున్నా, ఏం చేయాలి. నాకేదో పరిస్థితి అయింది కూడా, నాకేదో పరిస్థితి అయింది కూడా, నాకు కూడా అదే పరిస్థితి అయింది. ఇప్పుడు ఎట్లా చేద్దాము, ఎట్లా చేయాలో నువ్వే చెప్పాలా. ఎంతో కొంత ఇచ్చిపోక 500 ఇచ్చిపో, ఎంతో కొంత ఇచ్చిపోక 500 ఇచ్చిపో. నేను బిడ్డ ఉంది కాలేజ్ పోయేసి నెట్టిపోదామంటే ఎంత ఉంది నీ దగ్గర. నా దగ్గర ఏది లేదప్పా, నువ్వు 100 రూపాయలు అవుతుంది. ఆ 100 ఇక్కడి, ఆ 100 ఇక్కడి అద్దెకాలనే తీసిపోతావా అల్లుడికి. నాకి బిడ్డ కాలేజీలో ఉందంటే చూసకపోదామంటే ఏమోలే కానీ 50 అన్నాయి. నువ్వు 100 ఉందంటే కదా, నువ్వు 50 నాకు 50. నాకే నాకు తప్పయ్యేదానికి నా ఎవరు నడక ఎట్లా ఒకటి 2 పోదాంలే, ఒక 50 ఈయన
నాకే వద్దు గలపైక నేను ఇచ్చా కదా నీకు ఇప్పుడు ఎంత ఉంది ఎంత ఉంది ఇది ఏదేది ఎంత ఉంది ఇంకా ఇంకోటి ఉంటాయి చూడు లోపల ఉంటాయి చూడు చెప్తాను ఉంటాయి చూడు లోపల ఏదేది ఉండు ఎంత ఉంది మళ్ళీ వద్దు పట్టు నాకు వద్దు పట్టు మళ్ళీ 100 రూపాయలు అంటాను 100 రూపాయలు పట్టు ఏమంటే ఎవరైతేనే నా పరిస్థితి ఎవరికైతే ఒకటి అంటే నేను ఇప్పుడు బిడ్డ నుంచి తక్కువ నడిచిపోతున్నా చూడు 100 చెప్తా పట్టు ఇది పట్టు వద్దు పట్టు నువ్వు వద్దు ఏం తీసుకోవాలి తింటే ఏంది వస్తుంది పట్టు వద్దులే ఆయనకి ఇస్తాలే పట్టు 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 నాకేలేదంటే నన్ను అడుగుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా అల్లునికి ఏం తీసుకోవాలా నేనే తీసుకోవాలా ఓకే ఏం లేదక్క ఇట్లా కోడి పందాలు ఆడి డబ్బులన్నీ పోయినాయక్క రెండోది ఏమంటే పెళ్లి చేసినాను అల్లుడు వచ్చినాడక్క కొత్తగా అల్లుడు వచ్చినాడు అవునా లేదక్క అల్లుడు వచ్చినాడు కొత్తగా అల్లుడు మనకి ఏందో ఒకటి తీసుకోవాలక్క ఏమైనా ఉంటాయి అట్లా నాతో ఏం లేదు తెచ్చుకోలేదు సెల్లో నాకు ఒక్క అట్లా కాదక్క మళ్ళీ ఇంట్లో అరుస్తారక్క ఏమైనా ఉంటాయి అంటే పందాలు ఆడితే డబ్బులు వస్తాయేమో అనుకోండి డబ్బులు రాలేక వేరే వాళ్ళు అడుగు అవునక్క ఆటో వాళ్ళని అడుగు లేదక్క 10,000 పోయిందిక పందాలు ఆడితే ఊరికన్నా ఆడితే అంటే ఆటో వాళ్ళని లేకుంటే ఎవరిని పెట్రోల్ అడుగు లేదక్క నిజంగా అంటే 10,000 బాయక ఇప్పుడు అల్లుడు వచ్చాడు ఏం తీసుకోవాలక్క ఒకవేళ మా ఇది మన పెళ్లి చేసినా ఇంటికి వస్తానక్క మా ఇంటికి 10,000 పోయింది దాంట్లో కోడి పందాల్లో ఏం తీసుకోవాలక్క మీ ఊర్లోనే ఆడుకో అవునక్క ఇదేక ఊరు ఈడ తపోవనంలో పోయి ఆడేసి వచ్చినాను డబ్బులు వస్తాయిలే 10,000కి 20,000 10,000కి 20,000 వస్తుందంటే ఆడితే ఈడ పందాలు 1 రూపాయి లేదు ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవుక ఎంతో కొంత తీక్క ఉంటాయి దగ్గర ఎందు ఒకటి తీసుకోపోతాక అవునాక ఏం లేదక పిల్ల మా అల్లుడు గోడంబి ద్రాక్ష ఇట్లాంటివి ఎక్కువ తింటాడక ఒక 1000 రూపాయలు ఉంటాయి అట్లా ఏంకా 1000 ఉంటాయి అట్లా కొత్తగా పెళ్లి చేసినానక అందుకు అవునాక ఏం కాదక్క ఇంటికి పోతే కాక 2 రోజులు అయిందిక పెళ్లి చేసి 2 రోజులు అయిందిక అయితే మళ్ళీ వచ్చి అవే ఎక్కువ తింటారంటే వచ్చిన తర్వాత వాళ్ళు పప్పు పూజ చేస్తారు నువ్వు మంచక్క ఉన్నట్టున్నావక అనేది ఒక 500 ఉన్నాయి చూస్తాంటే మంచక్క నువ్వు ఫోన్ పే అన్నా ఉంటే కొట్టు అట్లా 500 మా వాళ్ళ నంబర్ చెప్తాక అయ్యో లాకైంది నా బిడ్డ సెల్లు లాగక్క మంచాయము ఉన్నట్టున్నావక అయ్యో నాతో ఎట్లా వస్తాయి నాతో డబ్బులు లేవుంటే 500 అడుగుతా ఫోన్ పే అన్నా కొట్టక్క తీసుకుంటాను సెల్ నా బిడ్డదే కనీసం పూలు పనులను తీసుకోపోతా కానీ పేరు చెప్పిక మీ పేరుకా నా పేరు వద్దు ఏమో అందరూ ఏంటంటే మాట్లాడినారు లేదు నేను తిని పట్టుకోలేనా నువ్వు బాగా మంచిగా మాట్లాడుతున్నావు వాళ్ళు ట్యాక్టర్లు వాకలు వేసిపోతారు అట్లా కాదక్క ఇసలు ఎవరే కానీ మాట్లాడలేదు కానీ ఏమై ఇంటికాడ పందాలు అన్నారక ఓ 100 అన్నా ఇక ఇంకేం చేస్తావు అక్క కమలాకాయలన్నీ ఇదిపోతాక వానికి ఇష్టం కా చాలా మంచి అక్క ఉన్నట్లున్నావు కా నువ్వు ఈ పండుగ ఎపిసోడ్ ని సూపర్ గా ఎంజాయ్ చేసాం కదా మనందరం ఎంజాయ్ చేసాం ఆడియన్స్ కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు ప్రతిరోజు పండగ అనిపించేలాగా ప్రతిరోజు అద్భుతమైన ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం సో రేపు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు Stay tuned to ETV Plus. This is Gayatri. దిస్ ఇస్ కార్తిక్ జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్